మరి సిద్ధపడలేకపోతే మనం దేవుడి వాక్య భాగాన్ని మనం ధ్యానం చేద్దాం. దయచేసి చూడండి, దేవుడి పరిశుద్ధ గ్రంథంలో హబక్కూకు గ్రంథము 771 పాత నిబంధన గ్రంథంలో నహూము హబక్కూకు 3వ అధ్యాయము హబక్కూకు గ్రంథము 1 నుండి 2 వచనాల వరకు మనం చదువుకుందాం. ప్రవక్తయగు హబక్కూకు చేసిన ప్రార్థన వాయిద్యములతో పాడదగినది. యెహోవా, నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా, సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతన పరచుము. సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియచేయుము. కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. చిన్న ప్రార్థన చేసుకుని మాటలు ధ్యానించాక. మహాగణుడైన మా తండ్రి, అత్యంత ప్రేమ జాలి కనికరము కలిగిన మా గొప్ప దేవా, నీ ఘనమైన మహోన్నతమైన మీ నామమును బట్టి నీకే వందనాలు, స్తోత్రాలు 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 స్తుతులు చెల్లిస్తున్నాం. ఇంతవరకు మీ సన్నిధి మతించినందుకు స్తోత్రాలు తండ్రి. పాటల్లో స్తుతులు, ఆరాధనలు, మహిమ పొందారు, నీకు వందనాలు. తిరిగి ఉదయకాలం ప్రభువా మీ సన్నిధానంలో నీ వాక్కులను మేము ధ్యానిస్తూ ఉండగా నిలబడిన మీ దాసులను బలపరిచి మీ సిలువ చాటును దాచుకొని నోటిని బోరుగా వాడుకొని ఈ దినం నాకు మాకు అందరికీ కావలసిన వర్తమానం దయచి కూడి వచ్చిన బిడ్డలందరినీ ప్రత్యేకంగా దీవించి ఆశ్రయించండి. ఇంకా రావాల్సిన బిడ్డలను కూడా నడిపించండి. ఈ స్థలమంతా ఆత్మతో మహిమతో ధూపంతో నింపండి. ప్రతి విధమైనటువంటి గలుగు చీకటాత్మను యేసు నామములో గద్దిస్తూ దూరపరచండి. ఈ పరిచయ ద్వారా నీకే మహిమ కలగాలి. యేసు శక్తి గల పరిశుద్ధ నామమున అడిగి స్తుతించి ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. మంచిదందరూ కూర్చున్నాం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చదువుతున్న ఈ వాక్య భాగంలో ఈ 3వ అధ్యాయము ఎలాంటిదంటే ప్రార్థనతో పాటలు పాడుతూ ఉన్నటువంటి సంతోషాన్ని ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. ప్రార్థనతో పాటలు పాడుతూ ఉన్నాడు. ఇప్పుడు కొన్నిసార్లు ప్రార్థన ఎలా ఉంటుందంటే అది ఒక్కొక్క సందర్భంలో అది ఎంతో వేదనతో ఉంటా ఉంటుంది మన ప్రార్థన కొన్నిసార్లు. ఎందుకంటే మనకి ఏదైనా ఒక సమస్య వచ్చిందనుకో, ఒక కష్టం వచ్చిందనుకో, ఏదైనా ఒక అవమానం కలిగినప్పుడు మన ప్రార్థన ఎలా ఉంటుందంటే వేదనతో, చింతతో లేక దుఃఖంతో మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. చాలా సందర్భాల్లో అలాంటి ప్రార్థనలు చాలా మంది మన పితరులు చేశారు. ఒక సందర్భంలో దావీదు తనకిచ్చినటువంటి సంతాన విషయంలో ఆ కుమారుడు చనిపోతాడు అని తెలిసినప్పుడు ఆ యొక్క సమయంలో దావీదు ఎలాంటి ప్రార్థన చేశాడంటే ఉపవాసం నుండి బూడిద పూసుకొని కన్నీళ్లతో ప్రార్థన చేశాడంటే. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన కూడా మహారోగములతోనూ కన్నీళ్లతోనూ ఆయన ప్రార్థన చేశాడు అని రాయబడి ఉంటా ఉంది. మరి ఇప్పుడు హబక్కూకు ప్రార్థనలో ఏం కనబడతా ఉందంటే సంతోషం కనబడతా ఉంది, పాటలు కనబడతా ఉన్నాయి. ప్రార్థనలో పాటలు కనబడతా ఉన్నాయి. ఇప్పుడు పాటలు ఎప్పుడు వస్తాయి అంటే చాలా సందర్భాల్లో బైబిల్లో కూడా రాయబడి ఉంది, మనలో సంతోషం ఉన్నప్పుడు పాటలు వస్తాయి అంట. మనలో సంతోషం ఉన్నప్పుడు పాటలు వస్తూ ఉంటాయి. దేవుడు స్తుతిస్తూ ఉంటాం పాటల ద్వారా, ప్రభువును మహిమపరుస్తూ ఉంటాం. మరి కొంతమంది ఏదైనా బాధ కలిగినప్పుడు కూడా పాటలు పాడతారు అనుకుంటే అది విషయం. పౌలు శీలలు ఉన్నారు, వాళ్ళు ప్రార్థనతో పాటు ఆ బంధకాల్లో కట్టబడి ఉన్నప్పుడు, చెరసాలలో బంధించబడినప్పుడు వాళ్ళు కూడా ఏం చేశారు, ప్రార్థనతో పాటు పాటలు కూడా పాడారు. అంటే కొన్నిసార్లు కష్టాలు
కానీ ఇక్కడ హబక్కూకు చేసినటువంటి ప్రార్థనలు ఏం కనపడతా ఉందంటే పాడతా ఉన్నాడంట. మొదటి వచనంలో మనం చూస్తాం కదా, హబక్కూకు ప్రవక్త హబక్కూకు చేసిన ప్రార్థన వాయుచ్యములతో పాడదగినది. ఈ రోజున హబక్కూకులో ఉన్నటువంటి ఆత్మీయతను ఈ రోజున జ్ఞాపకం చేసుకుందాం మనం ప్రియులు. ఈ హబక్కూకు గొప్ప ప్రవక్త. ఈయన దర్శనాలు చూడగలిగినటువంటి వ్యక్తి. దేవుడి ప్రజల గురించి, వారికి ఉన్న ఆత్మీయత గురించి సమస్తమును ఎరిగినటువంటి వ్యక్తి. కనుక గొప్ప అభిషేకం కలిగినటువంటి ప్రవక్త ఈ హబక్కూకు. అయితే ఈ యొక్క హబక్కూకు మొట్టమొదటిగా దేవుని ప్రజలను చూసినప్పుడు మొదటి అధ్యాయంలో ఆయనకి ఏం కలిగిందంటే బాధ కలిగిందంట, దుఃఖం కలిగింది, వేదన కలిగింది. అయ్యో, ఎలాంటి మానవులు, ఎలాంటి ప్రజలు ఉన్నారు, ఎలాంటి దుర్మార్గతను అనుసరించేటువంటి వారు ఉన్నారు, వీళ్ళని నువ్వు ఎందుకు చేసావయ్యా, ఎందుకు సృష్టించావయ్యా అని ఆ ప్రజల గురించి ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే దేవుణ్ణి కూడా ప్రశ్నించే వ్యక్తిగా ఉన్నాడంట. ఇలాంటి వాళ్ళు ఎందుకు చేశావు, ఈ ప్రజలను ఎందుకు నువ్వు ప్రేమించావు, ఎందుకు రక్షించావు అనేటువంటిది ప్రజలలో ఉన్నటువంటి తప్పులను వెతికేటువంటి మనస్తత్వం హబక్కూకు కలిగి ఉన్నాడంట. మొదటి అధ్యాయం అంతా కూడా. రెండవ అధ్యాయంలోకి వచ్చేసరికి రెండవ అధ్యాయంలో ఎలాంటి వాడుగా ఆయన ఉన్నాడంటే ఆయన నాలో కూడా బలహీనత ఉంది అని గ్రహించాడంట. రెండవ అధ్యాయంలో. మొదటి అధ్యాయంలోనేమో ప్రజలలో లోపాలు ఉన్నాయి, ప్రజలలో పొరపాట్లు ఉన్నాయి, ప్రజలలో పాపాలు ఉన్నాయని ప్రజలను ఎత్తి మాట్లాడే మనసు కలిగిన వాడుగా ఉన్నాడట. రెండవ అధ్యాయానికి వచ్చేసరికి ఆయన తనలో కూడా లోపాలు పొరపాట్లు ఉన్నాయని ఆయన గ్రహించాడంట. ప్రియులారా, బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు చాలా సందర్భాలు యేసయ్య కూడా అన్నాడు, మనం ఎలాంటి వ్యక్తులు ఉండాలంటే ఇతరులను మనము చూసి వాళ్ళలో పొరపాట్లు ఉన్నాయని మనం మాట్లాడే వ్యక్తులుగా ఉండకూడదు, కానీ మన లోపల ఏ పొరపాట్లు ఉన్నాయో మనము ఎలాగా ఉండాలో, ఎలాగ సరిచేసుకోవాలో అనేటువంటి విధానం మీరు కలిగి ఉండండి అని చాలా సందర్భాలు యేసయ్య తన శిష్యులతో మాట్లాడాడు. అందుకే ఒక సందర్భంలో యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో మనం చూసినప్పుడు యెషయా దేవుని యొక్క ముఖాన్ని చూడక మునుపు ఆ దర్శనంలో దేవుని యొక్క మందిరాన్ని శిఖరం మీద ఆయన ఉండటం, ఆ మందిరం అంతా కూడా తెల్లటి వస్త్రంతో ఆయన నింపబడి ఉండటం, ఇది ఈ దర్శనము కలగక ముందు వరకు కూడా యెషయా కూడా ఏం చేసేవాడంటే ప్రజలను తిట్టేవాడు, ప్రజలను దూషించేవాడు. ఓ దోషభరితమైన ప్రజలారా, మీకు శ్రమ, చెరుపు చేయి పిల్లలారా మీకు శ్రమ, ఎత్తు తన కామము ఎరుగును, గాడిద తన సొంతమైన దొడ్డిని ఎరుగును, ఇశ్రాయేలుకి తెలివి లేదు, నా జనులు యోచించరు, వారు అరికాలు మొదలుకొని తల వరకు కూడా వ్యాధి కలిగి ఉన్నారని ప్రజలను ఆయన దూషించేవాడు, ప్రజలను తిట్టేవాడు, ప్రజలను విమర్శించేవాడు. యెషయా గ్రంథం మొదటి అధ్యాయంలో చూశారు. 6వ అధ్యాయానికి వచ్చేసరికి ప్రజలను దూషించడం మానేశాడు, తన్ను తానే విమర్శించుకుంటున్నాడు. ఏమని? అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు కలిగిన జనుల మధ్య నేను నివసించిన వాడను, నేను నశించిపోయాను. ఒకసారి అందరూ దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇప్పుడు నేను ఒక విలువైనటువంటి సత్యాన్ని మీకు తెలియచేయాలని ఆశపడతా ఉన్నా. దేవుని చేత మనము
యెషయా వలె అయ్యో నేను అపవిత్రుడను అనుకుంటేనే దేవుని చేత మనం ఘనపరచబడతాం. ఇతరులను కాదు మనము చూడగలిగేది, ఇతరులు తప్పులు కాదు మనం పట్టేది. ఇప్పుడు యెషయా అంతకుముందు ఇతరులు ఏం చేశాడు? సంఘాన్ని ఏమన్నాడు? దోషభరితమైన ప్రజలలో మీకు శ్రమ, దుష్ట సంతానమా మీకు శ్రమ అన్నాడు. మరి ఈ ఆరాధ్యాన్ని వచ్చిన తర్వాత, ప్రభువును చూసిన తర్వాత, ఆ వేవేల మంది దూతలను, ఆ పరలోకాన్ని చూసిన తర్వాత ఇప్పుడు ఆయన ఏమనుకుంటున్నాడు? అయ్యో నేను అపవిత్రుడైన ప్రజలు కాదు. కనుక ప్రియులరా, దేవుడి దగ్గర మనం ఎలాంటి బిడ్డలుగా ఉండాలంటే ఇతరులను కూడా మనం దూషించే పరిస్థితి కాదు. ఇతరులను దూషించడం పెద్ద సమస్య కాదు. ఇతరులను బలహీనపరచడం అది పెద్ద కష్టమే కాదు. మనలను మనము పరిశుద్ధపరచుకోవటం, మనలను మనము సరి చేసుకోవటం, అది దేవుడికి ఇష్టమైనటువంటి జీవితం. అందరిని బట్టి కూడా దేవుడికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అందుకే యేసయ్య ఆయన సేవ చేసినప్పుడు కూడా ఒక పెద్ద మాట అంటాడు. ఆయన ఏమంటాడు తెలుసా? ఇతరుల కంట్రోల్లో ఉన్నటువంటి నర్సుని మీరు ఎంచకుండా నీలో ఉన్న దోలాన్ని ఏం చేయాలి? తీసివేసుకోవాలన్నాడు కదండి. ఆరాధ్యాలు అది కూడా మాకు ఆరాధ్యాలు ఉంటాయి. ఒకసారి ఆ మాట జ్ఞాపకం చేసుకున్న తర్వాత మనం హబక్కూకు గ్రంథంలోకి మనం అర్థం. హబక్కూకు దేవుని యొక్క సన్నిధిలో ఆనందించడానికి కలిగినటువంటి ఆ కారణం గురించినటువంటి విషయాలు ఈ రోజున మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి ఒకసారి మత్తయి సువార్తలో యేసయ్య చెప్పినటువంటి ఆ మాట కూడా మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. చూడండి మత్తయి సువార్త 6వ అధ్యాయము. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ప్రభువారు ఆ చక్కని మాట జ్ఞాపకం చేస్తూ ఉంటారు. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీవు పలికితే నాకు మేలయా, నీవు పలికితే నాకు మేలయా. నీ దర్శనమే నాకు చాలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించేది, నా బాధలలో నెమ్మదినిచ్చేది. నీ వాక్యమే నన్ను బ్రతికించేది, నా బాధలలో నెమ్మదినిచ్చేది. నీవు పలికితే నాకు మేలయా, నీవు పలికితే నాకు మేలయా. నీ దర్శనమే నాకు చాలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో
హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దొరికిందా? చదువు. లూకా సువార్త 6వ వచనం. నీవు నీ కంటిలో ఉన్న దూలమును ఎంచక నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును చూడలేదా? నీ కంటిలో ఉన్న దూలమును చూడక నీ సహోదరునితో, సహోదరుడా నీ కంటిలో ఉన్న నలుసును తీసివేయమని నీవేలాగు చెప్పగలవు? చాలండి. ఇంకా వేషధారి, మొదట నీ కంటిలో ఉన్న దూలమును తీసివేయము, అప్పుడు నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును తీసివేయటం నీకు తేటగా కనబడు. ఇప్పుడు యేసయ్య ఏమంటాడంటే, ఇక్కడ ఎదుటి వాళ్ళు ఉన్నటువంటి చిన్న చిన్న తప్పులు కాదు నువ్వు చూడాల్సింది, నీలో ఉన్నటువంటి పెద్ద పెద్ద వాటిని నువ్వు చూసుకొని వాటిని నువ్వు సరి చేసుకో. ఇప్పుడు యెషయా ప్రవక్త చేసిన పని అదే. అంతకుముందు మనుషుల్లో ఉన్న పొరపాట్లు చూసి మనుషులను విమర్శించాడు, సంఘాన్ని విమర్శించాడు, సంఘాన్ని దూషించాడు. తర్వాత యేసయ్య దర్శనాన్ని యెషయా చూసిన తర్వాత ఆయన అంటాడు, అయ్యో నేను అపవిత్రుడను, నేను అపవిత్రుడను. ఈ రోజున సంఘానికి ప్రియులను నేను జ్ఞాపకం చేస్తా ఉన్నాను. సంఘములో మనందరం కూడా దేవుని దగ్గర ఎప్పుడు దీవించబడతాము, ఎప్పుడు మనము ఆశీర్వదించబడతాము, ఎప్పుడు ఆయన సన్నిధిలో మనము ఆ యొక్క నిలబడగలుగుతాము అంటే మనలను మనము విమర్శించుకోవాలి, మనలను మనము విమర్శించుకోవాలి. యెషయా వలె మనలను మనము విమర్శించుకోవాలి. అలాగే హబక్కూకు కూడా ప్రియులారా ఏం చేశాడు తెలుసా? తాను విమర్శించుకున్నాడు. అయ్యో నేను బలహీనుడనయ్యా, నేను బలహీనుడనయ్యా. ఎప్పుడైతే నేను బలహీనుడను అని వాళ్ళు తమ్మును తాము విమర్శించుకున్నారో అప్పుడు వాళ్ళలో ఏం కలిగింది తెలుసా? ఆత్మలో అభిషేకం వాళ్ళకు వచ్చేసింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆత్మలో అభిషేకం వచ్చేసింది. ఇప్పుడు ఆత్మలో కనుక అభిషేకం వచ్చిందనుకో ఇక ప్రజలు ఎలా ఉంటారో తెలుసు, ఎప్పుడు కూడా సంతోషిస్తూ ఉంటారు, పాటలు పాడుతూ ఉంటారు, ఆనందిస్తూ ఉంటారు. ఏ శ్రమ వచ్చినా భయపడరు, ఏ శోధన వచ్చినా భయపడరు, ఏ నింద వచ్చినా భయపడరు. వారు దేవుడితో మాత్రమే వారు ఆనందిస్తారు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు బైబిల్ గ్రంథంలో చాలా మంది జీవితాల్లో, ఉదాహరణకి దావీదు జీవితంలో కూడా శ్రమలు వచ్చినాయి, కానీ శ్రమలలో కూడా దేవుని సన్నిధిలో ఆనందించగలిగాడు దావీదు. శ్రమలలో కూడా ఆయన పాటలు రాయగలిగినాడు. కీర్తన భాగాల్లో కొన్నిసార్లు శ్రమలతో కూడినటువంటి పాటలు అక్కడ ఉన్నది. కీర్తనలు అంటే అర్థం ఏంటంటే పాటలు అని అర్థం. ఇప్పుడు దావీదు కొన్నిసార్లు శ్రమలతో కూడినటువంటి పాటలు కూడా ఆయనలో కనబడతా ఉంటాయి. అంటే శ్రమలలో కూడా పాడగలిగినాడంటే అర్థం ఏంటి? దేవుని యొక్క అభిషేకాన్ని ఆయన పొందుకున్నాడు. ఇప్పుడు దేవుని యొక్క అభిషేకం ఎప్పుడు వస్తుంది? మరలా నేను జ్ఞాపకం చేస్తున్నాను, దేవుని అభిషేకం మన మీదకి ఎప్పుడు వస్తుందంటే మనలను మనము విమర్శించుకున్నప్పుడు. అయ్యో నేను బలహీనుడను కదా, అయ్యో నేను నీ సన్నిధిలో తగిన వాడిని కాదు కదా, నేను అదిగో వాళ్ళలాగా నీతిమంతులుగా ఉండలేకపోతున్నాను కదా, వాళ్ళలాగా పరిశుద్ధంగా ఉండలేకపోతున్నాను కదా, వాళ్ళలాగా యథార్థంగా ఉండలేకపోతున్నాను కదా. ప్రభువా నాకు కూడా నీ సన్నిధిలో యథార్థంగా పరిశుద్ధంగా బ్రతకడానికి సహాయం చేయండి ఆయన అని మనలను మనము విమర్శించుకున్నప్పుడు పరిశుద్ధ ఆత్మ అభిషేకాన్ని మనం పొందుకుంటాం. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒకసారి యోసేపు మాటలు మనం చూసినప్పుడు యోసేపుని అన్నయ్యలు చాలా బాధ పెట్టారండి. మనందరూ తెలుసు, యోసేపు చాలా కష్టపడి ఆ యొక్క దాదాపు 10 మంది అన్నయ్యలు, ఆ అన్నయ్యలు అందరూ కూడా అరణ్యంలో గొర్రెలను, మేకలను, పశువులను, ఎడ్లను అన్ని
గొర్రెలు, మేకలు, పశువులు, ఎడ్లు, ఆవులు, ఇలాగా ఆ ఒంటెలు, ఇలా ఇవన్నీ కూడా వాళ్ళకి ఆస్తి ఉండేది. ఇలా ఈ 10 మంది కుమారులందరూ కూడా ఆ అరణ్యంలో చాలా దూరంలోకి వెళ్ళి ఆ యొక్క మందను మేపుకుంటా ఉండేవాళ్ళు. ఈ దినాల్లో కొన్నిసార్లు మనం చూస్తూ ఉంటాం కదా, ఆ మందను మేపాలంటే కొంతమంది చాలా దూర ప్రాంతానికి వెళ్తూ ఉంటారు. కొన్ని ఊళ్ళల్లో అయితే ఆ కొండలు, ఆ అడవులు చాలా దూరంగా ఉంటాయి. ఆ అడవుల్లోనికి తీసుకుని వెళ్ళి వాటిని మేపుకొని మళ్ళా తిరిగి ఇంటికి ఆ అరణ్యంలో నుండి ఇంటికి తిరిగి వస్తూ ఉంటారు. మరి కొంతమంది అయితే ఊర్లు కూడా దాటి వెళ్తూ ఉంటారు. ఒకసారి మీరు చెప్పారు, మహబూబ్ నగర్ జిల్లా నుంచి దాదాపు మన ఆ యొక్క ఆంధ్ర ప్రాంతంలో కృష్ణా ఆ యొక్క వెస్ట్ గోదావరి అలాంటి ప్రాంతాలు కూడా వాళ్ళు ఆ గొర్రెలను మేపుకుంటూ అలాగా వచ్చేవాళ్ళు. ఎక్కడ మహబూబ్ నగర్ జిల్లా, ఎక్కడ ఆంధ్ర ప్రాంతం. కనుక యోసేపు అన్నలు కూడా అలాగా అనేక దూర ప్రాంతానికి వాళ్ళు అరణ్యంలో ఆ మందను మేపడానికి వెళ్ళినప్పుడు యోసేపు అంటే వాళ్ళకి ఏం తీసుకుని వెళ్ళాడు? ఆహారం పట్టుకుని వెళ్ళాడు. ఎంతమందికి ఆహారం? ఒక్కడ కాదు, 10 మంది భోజనం చేయాలి. 10 మందికి ఆహారం తీసుకెళ్ళాలంటే మరి సామాన్య విషయం, చాలా బరువు ఉంటుంది కదండి. చాలా ఆహారం కావాలి. ఇప్పుడు ఈ దినాల్లో తినే ఆహారం అయితేనే మనం వేయలేము, మరి ఆ దినాల్లో తినే ఆహారం ఇంకా చాలా ఉంటుంది. ఇప్పుడు ఈ రోజు అందరికి భయం ఇస్తుంది కదా ఆహారం తినాలంటే. అయ్యో రైస్ తింటే ఎక్కడ షుగర్ వస్తుందో, పాల మీద మేగడ తింటే ఎక్కడ ఫ్యాట్ వస్తుందో, మటన్ తింటే ఎక్కడ హార్ట్ అటాక్ వస్తుందో, ఇలాగా ఏది తినాలన్నా సరే ఈ రోజు ఏమైందంటే భయం. ఇంకోటి ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే జాగ్రత్త అని కూడా చెప్పచ్చు. ఎందుకంటే నేను కూడా ఈ మధ్య కొంచెం జాగ్రత్తలు పాటిస్తున్నాను. అంటే రైస్ కొంచెం తక్కువ తింటాం, అంటే తక్కువ అవసరమైతే కొన్నిసార్లు తినకూడదని. మన ఈ మధ్య ప్రభుదాస్ భోజనం పెట్టాడు, వాళ్ళ కొడుకు పుట్టాడు కదా, సంఘాన్ని ఎవరు పిలుచుకోలేదు, మన సేవకులు సుభద్రయ్యదు, అక్క వచ్చారు, తర్వాత నేను పాస్టర్, 4 పిల్లలు రాలేదు. వాళ్ళు ఏంటంటే పరిస్థితి బాగోలేదు కదా, మరి బాబుకి ఆ ఉయ్యాల కార్యక్రమం చేయాలి, ఆ తర్వాత పేరు పెట్టాలని చెప్తే సరే అని చెప్పి మేము 4 వెళ్ళాం. ప్రార్థన చేసి పాటలు పాడి వాక్యం చదివి కుమారుడికి ఉదయ్ కుమార్ అని పేరు ఉదయ్ కుమార్ ఉదయ్ పేరు పెట్టి సరే భోజనాలు చేశారు. కంపెనీ మాస్టర్ చెప్పారు, బాబు మేము ఏం తిన్నాం కదా, తింటే మటన్ లేకపోతే నాటు కూడా తింటాం, మరి నువ్వు తెస్తావంటే తెస్తానని అని చెప్పి తీసుకొచ్చారు. సరే నేను ఏం చేశానంటే ఇంటి దగ్గర అయితే ఈ మధ్య కాలంలో రొట్టె తిన్నాను, లేకపోతే చావు తాగుతున్నాను. ఇక వాళ్ళకి అది ఎక్కడ చెప్తామని చెప్పి నేను చెప్పలేదు. వాళ్ళ ఇంట్లో భోజనం పెడితే చాలా తక్కువగా చిన్న ఏదో తినాలి కాబట్టి కొంచెం తినాలని చెప్పి రాత్రి టైంలో కొంచెం మాత్రమే తిన్నాను. అంటే ఎందుకు విషయాలు జ్ఞాపకం చేస్తానంటే ఆరోగ్య విషయంలో జాగ్రత్త అనేటువంటిది మనకు అవసరమే, జాగ్రత్తలు తీసుకోవడం మనకు అవసరం. కానీ ఆ దినాల్లో యోసేపు దినాల్లో మరి 10 మందికి తినాలంటే చాలా ఆహారం కావాలి, చాలా భోజనం కావాలి. ఒకప్పుడు పొలాల్లో పనికి వెళ్ళినప్పుడు మన తల్లిదండ్రులు కానీ మన అన్నదమ్ములు కానీ పొలాల్లో పని చేస్తే మనం తీసుకెళ్ళాలంటే పెద్ద క్యాన్ నిండా పట్టుకుని వెళ్ళేవాళ్ళం. కూరలో, పచ్చళ్ళు, పెరుగు, లేకపోతే చారు, ఒక దాంట్లో అది, ఒక దాంట్లో ఇది, పెద్ద బరువు పట్టుకుని వెళ్ళాలి వచ్చింది. ఇలాగ కష్టపడి మోసుకుని వెళ్ళాడు యోసేపు అన్నయ్య కొరకు ఆహారం. ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలి? అయ్యో నా తమ్ముడు ఎంతో కష్టపడి ఆహారం తెచ్చాడు మోసుకుంటా. ఎందుకంటే ఒక ప్రాంతానికి వెళ్తే అక్కడ లేదన్నారు, ఇంకో ప్రాంతానికి వెళ్ళారు, అక్కడ లేదన్నారు, ఇంకో ప్రాంతానికి వెళ్ళారు, ఎంతో దూరం సుదూరంగా నడుచుకుంటున్నాడు కష్టపడి. అన్నయ్యకి భోజనం మోసుకుంటూ వెళ్ళాడు. అన్నయ్యకి అంత జాలి కలగాలండి. ఒరే బాబు, ఎంత దూరం ఎలా వచ్చి ఎలా మోసుకొచ్చావు, ఇదిగో నువ్వు కూడా మాతో పాటు తిను, నువ్వు కూడా మాతో పాటు సంతోషించు అని చెప్పి అన్నయ్యలు ప్రేమించారు. కానీ అన్నయ్యలు ఏం చేశారు? యోసేపుని
సమయంలో చంపడానికి ప్రయత్నం చేశారంట. నీళ్లు లేనటువంటి బావి ఉంటే ఆ గుండెల బావిలో నెట్టేశారు, పడేశారు. ఆ బావిలో పడిపోయాడు యోసేపు. ఏడుస్తా ఉన్నాడు, అన్నలారా నన్ను బ్రతికించండి, నన్ను బయటికి తీయండి, నేను చచ్చిపోతాను ఇక్కడ విడిచిపెడితే, నన్ను బయటికి తీయండి. చాలా క్రూరంగా ప్రవర్తించాడు సొంత తమ్ముడే. ఒక తండ్రి పిల్లలు, తల్లులు వేరు కావచ్చు కానీ ఒక తండ్రి పిల్లలు చాలా ఏడుస్తా ఉన్నాడు, బాధపడుతూ ఉన్నాడు. ఆ రాహేలు కుమారుడు, రాహేలుకి 2 పిల్లలు. మొదటి వాడు యోసేపు, రెండవ వాడు బెన్యామీను. కనుక ఏడుస్తూ ఉంటే అందులో ఒక అన్నయ్యకి, రూబేలుకి పెద్ద ఆయనకు ఒక మనసు వచ్చింది. మరే వాడు ఆ గుంట్లో పడి చచ్చిపోతే మనకేం వస్తుంది, వాడిని తీసి మనం అమ్ముకుంటే మనకు డబ్బులు వస్తాయి. ఆ దినాలంట 20 వెండి నాణ్యాలకి యోసేపు నమ్మేశాడు. అంటే సుమారు దాదాపు అప్పటికి 17-18 సంవత్సరాల వయసు ఉంది అప్పటికి యోసేపు. అదే సంవత్సరాన్ని బట్టి విలువిచ్చేవాళ్ళంట ప్రజలు. 1 సంవత్సరానికి 1 వెండి నాణ్యం, 2 సంవత్సరాలైతే 2 వెండి నాణ్యాలు, 10 సంవత్సరాలైతే 10 వెండి నాణ్యాలు ఇచ్చి కొనుక్కునేవాళ్ళు. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా 30 సంవత్సరాల వయసు కనుక యేసుక్రీస్తు ప్రభువును కూడా ఎంత కొన్నారు వాళ్ళు, ఎంతకు అమ్మేసుకున్నాడు ఆయన? యూదా ఇస్కరియోతు 30 వెండి నాణ్యాలకు. ఎందుకంటే యేసయ్య వయసు అప్పటికి 33.5 సంవత్సరాలు ఉంది కనుక 30 వెండి నాణ్యాలకు అమ్మేసుకున్నాడు. అలాగే యోసేపు కూడా తమ్ముళ్ళని, ఆ యొక్క తమ్ముడిని అన్నయ్యలందరూ ఏం చేశారంటే 20 వెండి నాణ్యాలకు అమ్మేసుకున్నారు. బహుశా వాళ్ళు ఎంతో సరదా చేసుకుని ఉంటారు. ఒక మేకలు తెచ్చుకొని రకరకాల ఆ యొక్క సంతోష ఆనందంతో మద్యపానాలు తెచ్చుకొని బహుశా ఆనందించుంటారు. ఎందుకని కొన్నిసార్లు తండ్రి దగ్గర చెప్పేవాడంట, వాళ్ళే చంపుకు తినేసి, గొర్రెలు మేకలను తినేసి, ఏదైనా ఒక టవల్ కానీ ఏదైనా ఒక వస్త్రాలు కానీ కొంచెం రక్తంలో తడిపి, నాన్నగారు ఇదిగో మన పశువును, మన యొక్క ఆ గొర్రెను, మన యొక్క మేకను ఆ పులిసి పట్టుకుని వెళ్తే చీల్చుకుని తినేసింది, ఇదిగో ఆ గుర్తుగా ఈ రక్తాన్ని మీకు చూపించడం తీసుకొచ్చేవని చెప్పి ఆ అన్నేడే గొర్రెలు మేకను కోసుకుని అక్కడ తినేసుకుండేవాడు. యోసేపు చూసి ఈ విషయాలు ఒకసారి తండ్రికి చెప్పేవాడు, నాన్నగారు సింహంగా తండ్రి వీళ్ళు తిన్నారు, మా అన్నయ్య తినేశారు. కనుక ప్రియులారా, ఎంత యథార్థంగా ఉండేవాడు యోసేపు. అలాంటి యోసేపు కదా అన్నయ్యలు పగబట్టి ఆయన్ని కష్టపెట్టి ఆయన నమ్ముకున్నారు. మనందరూ తెలుసు, తర్వాత ఆయన రాజు అయ్యాడు ఐగుప్తు దేశంలో. ఆ తర్వాత యోసేపు ఎప్పుడు కూడా అన్నయ్యలను చిన్న చూపు చూడలేదు. ఆ తర్వాత యోసేపు అంటాడు, తన అన్నయ్యలు తెలుసుకున్నారు, తమ్ముడా నిన్ను మేము బాధ పెట్టావయ్యా, నిన్ను దొంగ పెట్టావు, అమ్ముకున్నావయ్యా, నువ్వు గొప్ప రాజయ్యో, మమ్మల్ని మీరు ఏమి చేయకండి, ఎందుకంటే యోసేపు తలుసుకుంటే వాళ్ళు ఏమైనా చేయొచ్చు. అప్పుడు యోసేపు ఒక మాట అంటాడు, అద్భుతమైన మాట, అన్నలారా మీరు చేసిన పని గురించి మీరు భయపడద్దు, మీరు ఆ రోజు నన్ను అమ్ముకున్నారు కాబట్టి ఈ రోజు నేను ఈ ఐగుప్తు దేశానికి రాగలిగాను, ఇక్కడ నేను రాజుగా ఉండగలిగాను అంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే ఇప్పుడు యోసేపులో ఏ మనసు ఉందంటే, అన్నీలు అంత బాధ పెట్టినా, అంత గాయపరిచినా అన్నీల మీద నేరం మోపే మనసు లేదు కదండి. మన మధ్య ఏమంటాం, నిజమైన పెద్దోడు నువ్వు ఆ రోజు నన్ను తిట్టావు, ఈ రోజు నేను ఎలా అన్నావు, ఈ రోజు నువ్వు ఎలా అన్నావు, మీ బాధలన్నీ నాకు తెలుసునా అని మనం అవసరమైన కొన్నిసార్లు వాళ్ళని అంటాం, వాళ్ళని కొన్నిసార్లు బాధ పెట్టాం. కానీ యోసేపు ఎవరిని అనలేదు. ఇంకా ఆయన అంటాడు, మీరు అలా చేయబట్టి నేను రాజునైనా అంటాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, దేవుని యొక్క సన్నిధిలో మనం ఎప్పుడు ఆశీర్వదించబడతామయ్యా అంటే మనలను మనము పరీక్షించుకోవాలి. ప్రభువా, నేను ఎలా ఉన్నాను, నేను ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి ప్రభువా, నేను ఇతరులను రక్షించే మనిషిగా, ప్రేమించే వ్యక్తిగా, ఇతరులను ఆదరించే వ్యక్తిగా నేను ఉండాలయ్యా అని మనలను మనం ఏం చేయాలో తెలుసా, స్వపరీక్ష చేసుకోవాలంట.
హబక్కకు చేసిన పని అదే, యెషయా భక్తుడు ప్రవక్త చేసిన పని అదే. అందుకే వాళ్ళు దేవుడి దగ్గర వాళ్ళు ఏం పొందుకున్నారు తెలుసా? ప్రవక్త స్థానాన్ని పొందుకున్నారంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వాళ్ళు గొప్ప ప్రవక్త స్థానాన్ని వారు పొందుకున్నారు. కనుక మనం దేవుని చేత ఆశ్రయించబడాలంటే మనం దేవుని దగ్గర స్వపరీక్ష చేసుకోవాలి. అప్పుడే మనం అభిషేకించబడతాం. అయితే ఇప్పుడు దేవుని దగ్గర ఆయన ఈ యొక్క ప్రార్థనలో ఆనందించడానికి కలిగినటువంటి కారణం ఏంటంటే తన్ను తాను ప్రియులరా పరిశుద్ధపరచుకున్నాడు కనుక ప్రియులరా ఆయన ఆనందించగలుగుతున్నాడు. కనుక మన జీవితంలో నిజమైన ఆనందం ఎప్పుడు వస్తుందో తెలుసా? మనలను మనం పరీక్షించుకున్నప్పుడే దేవుడి యొక్క ఆనందాన్ని మనకు నింపుతాడు. దేవుడి యొక్క సంతోషాన్ని మనకు నింపుతాడు. ఉదాహరణకి యోన అంటాడు కదండి. యోన ఏమంటాడు? ఒక సందర్భంలో నన్ను బట్టి ఈ గొప్ప తుఫాను, అయ్యా నాలోనే బలహీనత, నన్ను ఎంత సముద్రంలో పడవేయండి. తను తాను విమర్శించుకొని నేనే బలహీనుడను అని తను తాను ఒప్పుకున్న తర్వాత దేవుడు ఏం చేసిన అతన్ని నినివే పట్టణాన్ని తీసుకొచ్చి ఒక గొప్ప ప్రవక్తగా వాడుకున్నాడు. ఎంతమంది రక్షించగలిగాడు తెలుసా ప్రవక్త అయిన యోనా? మొట్టమొదటైతే బలహీనుడే, మొట్టమొదటైతే దేవుని కూడా ప్రశ్నించిన వాడే, మొట్టమొదటైతే ఈ ప్రజలందరి మీద ఉగ్రత రావాలని కోరుకున్నవాడే. ఈ నినివే పట్టణస్థులందరూ చచ్చిపోతే బాపుడు, వీళ్ళు దుర్మార్గులు అన్నాడు. అయితే తను ఎప్పుడైతే స్వపరీక్షిస్తున్న నేను బలహీనం అనుకున్నాడో దేవుడు అతను నినివే పట్టణాన్ని తీసుకొచ్చి 120,000 మంది ప్రజలను రక్షించేటువంటి సాధనంగా వాడుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇలాగ చెప్పాలంటే బైబిల్ చాలా మంది ఉన్నారు. పేతురు కూడా సంఘంలో యేసయ్య దగ్గర ఉన్నప్పుడు అందరిని తిట్టేవాడు, అందరిని విమర్శించేవాడు, అందరూ పొరపాటును చెప్పేవాడు. మీరు ఎలాంటోడు, మీరు ఎలాంటోడు, మీరు ఎలాంటోడు అనేవాడు. పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత పేతురు అంటాడు, అయ్యో నేను తగినవాడు కాదు, యేసయ్య వలె సిలువ వేయబడడానికి ఆయనలాగా తగినవాడు కాదు. నన్ను మీరు ఎలా సిలువేస్తారంటే నా కాళ్ళు పైన పెట్టండి, నా తల క్రింద పెట్టండి, ఆ తర్వాత నన్ను సిలువ వేయండి. కనుక ప్రియులారా, పేతురు తను తాను విమర్శించిన తర్వాత గొప్ప పరిచయం చేయగలిగాడు. ఆయన ప్రార్థన చేస్తే అద్భుతాలు, ఆయన ప్రార్థన చేస్తే స్వస్థతలు, ఆయన ప్రసంగం చేస్తే అనేక మంది రక్షించబడ్డారు. కనుక దేవుని పిల్లలమైనటువంటి మనం కూడా ప్రియులారా దీవించబడాలంటే మనము ఇలాగా దేవుళ్ళ ప్రియులారా మనం స్వపరీక్ష చేసుకోవాలి. కనుక ఈ యొక్క హబక్కకు ఈ రీతిగా ప్రవక్త మరి ఆ యొక్క అవటానికి కలిగిన కారణం తనతో స్వపరీక్ష చేస్తున్నాడు. అయితే ఈ యొక్క ఆత్మతో నింపబడిన తర్వాత ఆయన దేవుడి కొరకు ఎలాగ బ్రతికాడో తెలుసండి. ఈ 2 విషయాలు జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. దేవుడు సన్నిధిలో ఆత్మతో నింపబడిన తర్వాత ఎలా బ్రతికాడో తెలుసా? 2వ వచనం ఒకసారి చదవండి. యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. చాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ఆత్మతో నింపబడిన తర్వాత ఆయన అంటాడు, అయ్యా నిన్ను గూర్చిన వార్త నేను విన్నప్పుడు నాకేం కలుగుతుంది? భయం కలుగుతుంది. ఇప్పుడు ప్రభు అభిషేకం పొందిన తర్వాత వాళ్ళలో ఏముందంటే భయం ఉంటుంది. ఏమి చేయాలన్న భయమే, ఏమి మాట్లాడాలన్న భయమే, ఏ చిన్న పొరపాటు చేయాలన్న భయమే. అయ్యో ఇది చేస్తే ఏం కలిగిందో, ఏం నష్టం వస్తుందో, ఏ బాధ వస్తుందో, దేవునికి కోపం వస్తుందో. కనుక నేను ఏం కలిగి ఉండాలి? భయం కలిగి ఉండాలి, భయం కలిగి ఉండాలి. దేవుడి సేవకు ఒకసారి మా ఆత్మీయ తల్లిదండ్రులు ఐజక్ గారిని మూసూరు ప్రాంతంలో ఉంటారు. ఆయన నేర్చుకునేటువంటి గొప్ప భక్తి ఏంటంటే ఆయన బ్రతికున్న రోజుల్లోనంట ఎప్పుడు కూడా ఆయన బ్రతికున్న రోజుల్లో ఎప్పుడు కూడా వీడు పాడవ్వాలి అనేటువంటి ఆలోచన
సేవకుల దగ్గర ఆ రోజులో ఆయన ఉండేవాడు హానోక్ అని. ఈ హానోక్ అనే వ్యక్తి సేవకుల దగ్గర సమర్పించుకున్నాడు. ఏంటి సమర్పణ అంటే, అయ్యా నాకు చాలా చక్కగా వంటలు చేయవచ్చు, కాబట్టి మీ దగ్గర నేను వంట చేస్తాను, మీకేం కావాలని చెప్పట ఆ వంట చేసి పెడతాను. అమ్మగారు వంట చేయాల్సిన అవసరం లేదు, నేనే గిన్నెలు కట్టుకుంటా, నేనే వంట వండుతా, నేనే చేసి పెడతా మీకు. దేవుడు సేవకుల దగ్గరికి వచ్చి పరిచయంలో అలా ఉన్నాడు. మగ పిల్లోడే కానీ అతను ఉన్న ఆసక్తి ఏంటంటే, నాకు వంటలు వచ్చి కాబట్టి నేను మీకు చక్కని వంటలు వండి పెడతాను. ఇప్పుడు ఇదే కూడా చాలా మంది పురుషులకి, చాలా మందికి చక్కని వంటలు వస్తాయి. ఆ యొక్క స్త్రీల కంటే కూడా పురుషులకి చాలా చక్కగా వంట చేసేటువంటి ఆ తలంపు చాలా మంది కలిగి ఉన్నారు. ఆ యొక్క హానోక్ అనే వ్యక్తి కూడా అలాగా అన్నాడంట, అయ్యా మీ దగ్గర నేను వంట చేసి పెడతాను. సరే అని చెప్పి అయ్యగారు ఏం చేశారు, సరే ఉండరా అని చెప్పి ఏదన్నా ఆహారం వండాలంటే వాడికి చెప్పారు, ఇదిగో పలానా కూరగాయలు తెచ్చాను వంటరా, పలానా మటన్ తెచ్చాను వంటరా, పలానా చికెన్ తెచ్చాను వంటరా అని చెప్పి బిర్యానీ చేయాలరా అని చెప్పి ఇలాగన్నీ కూడా ఆ బాబుతో చేయించుకునేవాడు. చేయించుకున్న తర్వాత చాలా చక్కగా రుచిగా ఉండి చాలా చక్కగా పెట్టేవాడు. చాలా దేవుడి సేవకులు చక్కగా సంతోషిస్తూ ఉండేవాడు. ఆ రోజు మనం తక్కువ తెచ్చేవాళ్ళు ఏంటో కాదు తెలియదు, కానీ ఈ వంట చేసిన ఆయనకి ఏమో కొద్దిగా మిగిలేదంట. దేవుడి సేవకుల కుటుంబం కొంచెం పెద్దది, పిల్లలు 7, అమ్మగారు 5, మొత్తం 9 మంది. ఇప్పుడు ఈయన చేసిన వంట 9 మంది అందరూ తినేసరికి అన్ని అయిపోయి ఒక్కోసారి ఈ చేసిన ఆయన. అప్పుడు ఈ పిల్లలకు ఒక ఆలోచన వచ్చిందండి, ఏం చేయాలంటే, నాకు మిగలాలంటే ఏం చేయాలంటే అన్నాన్ని బిర్యానీ మార్చేయాలి, కూరను కూడా మార్చాలి. అయ్యగారు అలవాటు ఏంటంటే, మాడింది అనే వాసన వస్తే దాన్ని ముట్టుకోవాలి. నేను తినరా, ఆ పక్కన పడే, లేకపోతే వేరే ఉన్నాను. మాడింది అంటే మాత్రం తినరా, ఆ వాసన వస్తే మాత్రం తినరా. కనుక వీడు అది నేర్చుకున్నాడు. ఏమని, ఆయన ఎట్టో తినడంటారు కాబట్టి ఆయన తినేదంతా నాకు మిగిలింది కాబట్టి మార్చేద్దాం అని చెప్పి కొన్నిసార్లు బిర్యానీ ఉన్నప్పుడు, కొన్నిసార్లు మంచి మటన్ ఉన్నప్పుడు మార్చేసేవాడు. ఆ తర్వాత చాలాసార్లు ఆయనకు అయ్యగారి కోపం వచ్చింది, కదా పనికి మాట్లాడు, బుద్ధి లేనాడు, ఎన్నిసార్లు చెప్పాలి నీకు, దేవుడి సేవకులతో ఎలా ఉంటే మంచిది కాదు, నీకు నష్టం వస్తుందని ఒకసారి గద్దించాడు. ఆ తర్వాత కొన్ని రోజులు అయిన తర్వాత ఆ కుమారుడు చనిపోయాడు. అప్పుడు ప్రభు దగ్గర సేవకులు ఏడ్చారంట, ప్రభు ఏంటయ్యా, ఎందుకు వాడు చనిపోయాడు, చాలా చక్కగా ఉన్నాడు, నమ్మకం ఎందుకు చనిపోయాడయ్యా. దేవుడి సేవకులతో దేవుడు అన్నాడంట, నువ్వు బాధపడ్డావు కదా ఆ వ్యక్తుల గురించి, అందుకే వాడు చనిపోయాడు. అప్పుడు ఆ రోజు నుంచి దేవుడి సేవకులు అనుకున్నాడంట, ప్రభు నేను ఎప్పుడు ఎవరిని కూడా నేను వాళ్ళు నష్టపోవాలి అనుకోకూడదయ్యా, నా జీవితంలో ఎప్పుడు కూడా నా నోటి నుంచి ఆ మాట రాకూడదు. ఈ రోజు వరకు కూడా ఆయనకున్న మనసు ఏంటంటే, ఆయన ఎంత బాధ పెట్టినా, ఎంత కష్టపెట్టినా, ఎంత అవమానపరిచినా, ప్రభువా వీళ్ళకి నష్టం కలగాలని ఆయన నోటి నుంచి ఎప్పుడు ఆ మాట రాదంట. అంటే కారణం ఏంటంటే, దేవుని భయాన్ని కలిగి ఉన్నటువంటి దైవజనుడు ఆయన. నేను మాట్లాడకూడదు అలాగా, నేను మాట్లాడకూడదు. ప్రవక్త హబక్కూ కూడా ఏం కలిగి ఉన్నాడు, దేవుని భయం కలిగి ఉన్నాడు. నేను జ్ఞాపకం చేస్తున్నాను, మరొకసారి దేవుని చేత అభిషేకించబడాలంటే మనం ఏం చేయాలి, మనలను మనం పరీక్షించుకోవాలి. మనల్ని ఎప్పుడైతే పరీక్షించుకుంటామో అప్పుడు నీలో ఆనందాన్ని దేవుడు నింపుతాడు, నీ జీవితాన్ని ఘనంగా మారుస్తాడు. రెండవది ఏంటంటే, దేవుని అభిషేకం నీలో ఎప్పుడు వస్తుందో అప్పుడు దేవుని యొక్క ఆత్మ నీకు ఏం చేస్తుందో తెలుసా, భయం నేర్పిస్తుంది. అంటే దేవునికి ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి, పరిశుద్ధంగా బ్రతకాలి, నీతిగా బ్రతకాలి, యథార్థంగా బ్రతకాలి, దేవుని పని చేయాలి, దేవునిలో నేను నమ్మకం ఉండాలి, ఈ పొరపాటు చేయకూడదు, ఈ తప్పు చేయకూడదు. ఆ భయము
దేవుని యొక్క భయం ఎప్పుడైతే నీలో ఉంటుందో అప్పుడు నీ జీవితం ఎలా మారిపోతుందో తెలుసా? ఆశీర్వాదకరంగా మారిపోతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని భయం ఎవరైతే కలిగి ఉంటారో వారు దీవించబడతారండి. బైబిల్లో చాలా మంది ఉన్నారు. యోబు గురించి దేవుడు మాట్లాడాడు. యోబు ఎలాంటి వాడు తెలుసా? సాతానా, అతడు నా యందు భయము భక్తి కలిగిన వాడు. సాతానుతో దేవుడు అంటాడు కదా, యోబు ఎలాంటి వాడంట? దేవుని విషయంలో భయభక్తులు కలిగిన వాడు. దేవుని కొరకు భయభక్తులు కలిగి బ్రతికే మనస్తత్వం. కొన్నిసార్లు ఏదైనా ఒక మసీద్ దగ్గరికి వెళ్ళినప్పుడు, అంటే చిన్న చిన్న మసీద్, పెద్ద పెద్ద మసీద్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ భయం మీద వాళ్ళ భక్తి ఎట్లా ఉంటుందో తెలుసా అండి? వాళ్ళు చేసేది ఆ యొక్క దేవుని యొక్క చిత్తానుసార భక్తిని వాళ్ళకి తెలియదు, కానీ వాళ్ళ యొక్క భయభక్తులు ఎలా ఉంటాయో తెలుసా? వెళ్ళిన వెంటనే దగ్గరికి వెళ్ళి అక్కడ ట్యాబ్లు ఉంటాయి, ఆ హౌస్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి చాలా శుభ్రంగా శరీర సంబంధమైన భక్తి, శుభ్రంగా తల, ముక్కు, కళ్ళు, తల, అన్ని కాళ్ళు అన్ని శుభ్రంగా కడుపు లోపలికి వెళ్ళాలి. ఎందుకంటే పాత నిబంధన గ్రంథంలో పరిశుభ్రత కలిగి దేవుని మందిరికి వెళ్ళకపోతేనంట కొన్నిసార్లు ప్రవక్తలు కూడా చచ్చిపోయేవాళ్ళు. ప్రవక్తలు కూడా ఈ బలిపీడి వ్యక్తి చనిపోయేవాళ్ళంట పాత గ్రంథం. అందుకే ప్రవక్త ఏం చేసేవాడు తెలుసా? కాలు తాడి కట్టి ఈ వేసుకున్నటువంటి ఏఫోదు అనే వస్త్రం ధరించాలి యాజకుడు. దానికి కింద భాగంలో గంటలు ఉండాలంట. ఆయన కదిలినప్పుడు, ఇలా పని చేసేటప్పుడు, ఇలా నడిచేటప్పుడు గంటలు మోగాలి. ఈ బయట కూర్చున్న వాళ్ళకి అవి వినపడాలి. ఈ మధ్యలో ఇదంతా కూడా తెర ఉంటుంది. అంటే యాజకుడు ఈ తెర లోపలికి వస్తాడు, ఈ లోపల బలిపీడ మీద పని చేస్తూ ఉంటాడు, రక్తాన్ని ప్రోక్షిస్తూ ఉంటాడు, బలి అర్పిస్తూ ఉంటాడు. ఈ చప్పుడు ఇక్కడ ఈ యొక్క పరిశుద్ధ స్థలంలో ఉన్న బిడ్డలు వినపడాలి. పాత నిబంధన గ్రంథంలో ఇదేమో పరిశుద్ధ స్థలం, ఇదేమో అతి పరిశుద్ధ స్థలం. అతి పరిశుద్ధ స్థలంలో బలిపీడ ఉంటుంది. ఆ బలిపీడ యాజకుడు పని చేయాలి. కొన్నిసార్లు యాజకుడు సరిగా లేకపోతే అతి పరిశుద్ధ స్థలంలో వచ్చిన తర్వాత కూడా చనిపోతాడు. అప్పుడు ఇక్కడ చనిపోయాడు అని ఎవరు మళ్ళీ లోపలికి రాకూడదు. ఈ లోపలికి వస్తే వాళ్ళు చచ్చిపోతారు. కానీ ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలి? తాడు ఆ దైవమైన కాలు కడతారు కాబట్టి ఇప్పుడు గంటలు మోగట్లేదంటే వాళ్ళకి అర్థమైపోద్ది ఏమని? యాజకుడు చనిపోయాడు, ఆయనలో ఏదో పొరపాటుంది కాబట్టి ఆయన మనం ఆ తాడుతో బయటికి లాగేయాలి. తర్వాత దేవుడు ఇంకా యాజకుడిని ఎవరిని ఏర్పరచుకుంటాడు, వాళ్ళు మళ్ళీ ఇంకా పనిచేస్తారు. కనుక ఆ దినాల్లో పిల్లల దేవుని భయం లేనటువంటి వాళ్ళు కనుక అతి పరిశుద్ధమైన స్థలంలో వెళితే ప్రవక్త కూడా చనిపోయేవాడట. ఒకసారి రాజు అదే చేశాడు. నేను రాజుని కదా, దేవుడు చిన్నతనం నుంచి నన్ను అభిషేకించుకున్నాడు కదా, ఆశ్రయించాడు కదా, యాజకుడి చేసేది ఏంటి నేను చేయాలనుకుని ఆ బలిపీడ దగ్గరికి వెళ్ళి బలి అర్పిస్తున్నాడంట. వెంటనే ఈ తల భాగం, మసుడు భాగం ఏమొచ్చిందంట? కుష్ఠం వచ్చిందంట. ఉజ్జియా అనేటువంటి వ్యక్తి 2 దినవృత్తాంతంలో 26వ అధ్యాయంలో ఉజ్జియా అనేటువంటి వ్యక్తి వచ్చింది. అతనికి కుష్ఠం వచ్చింది. అప్పుడు ఆయన భయపడింది, బాబోయ్, యాజకులు చేసే పని యాజకులు చేయాలి, రాజు చేసే పని రాజు చేయాలి, ప్రజలు చేసే పని ప్రజలు చేయాలి. నేను రాజుని కదా, నేను కూడా యాజకులు చేసే పని చేస్తానంటే దానివల్ల కూడా ప్రమాదం. కనుక ప్రియులారా, భయం కలిగి ఉండటం మనకి ఎంతో ఆశీర్వాదం. భయం కలిగి ఉండటం మనకి ఎంతో ఆశీర్వాదం. మిగిలిన విషయాలు 2 విషయాలు ప్రభు చెప్పిన తర్వాత మనం ధ్యానం చేద్దాం. సమయం ఎక్కువ అవుతా ఉంటారు. ప్రియులను ముగిస్తూ ఉన్నాను. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ ఆత్మతో మనం అభిషేకించబడినప్పుడు నీలో ఆనందం ఉంటుంది. ఆనందంతో ప్రార్థన చేస్తావు, ఆనందంతో పాటలు పాడతావు. అభిషేకం మరి నీలో ఎప్పుడు రావాలి? నీ యొక్క పరిశుద్ధాత్మ అభిషేకం నీలో ఎప్పుడు రావాలి? నిన్ను నీవు పరిశీలన చేసుకుంటేనే ఆ అభిషేకం వస్తుంది. ఈ అభిషేకం నీలో వచ్చిన తర్వాత నీలో ఏమొస్తుంది? ప్రార్థన చేయాలని మనసు వస్తుంది. ప్రార్థన చేయాలి. దేవుని అభిషేకం నీలో వచ్చినప్పుడు నీలో వచ్చి మొట్టమొదట చక్కని గొప్ప వ్యక్తి ఏంటో తెలుసా?
కష్టం అంటే వాళ్ళ కోసం నేను ప్రయాసపడాలి. ఇది ఆత్మీయమైన మెట్టు. ఈ ఆత్మీయమైన మెట్టు మనం సంపాదించుకున్నప్పుడు వీళ్ళారా, అప్పుడు నీకు ఏం కలుగుతుంది తెలుసా? దేవుని భయం అంటే ఏంటో నీకు వస్తుంది. ఇప్పుడు దేవుని భయం ఉంటే మనం ఏం చేయలేము, ఏ పొరపాటు చేయలేము కదండి. యోసేపు దేవుని భయం కలిగి ఉన్నాడు కాబట్టి ఒక అవకాశం వచ్చింది. మన అందరూ తెలుసు ఏంటి అవకాశం? ఫరో రాజు భార్య, ఇక ఆమె కూడా రాజు అంత స్థానం. అప్పుడు ఎవరు లేరు ఆ యొక్క ఇంటిలో. ఫరో లేరు, సైనికులు లేరు, ఎవరు లేరు, అందరు కూడా వెళ్ళిపోయారు. ఇప్పుడు ఇద్దరే ఉన్నారు ఆ ఇంట్లో, ఫరో భార్య, యోసేపు ఇద్దరే ఉన్నారు. ఇప్పుడు ఫరో భార్య వచ్చి యోసేపు ఏం చేస్తా ఉంది? ప్రేరేపిస్తా ఉంది, పాపానికి ప్రేరేపిస్తా ఉంది. డైరెక్ట్ గా అడుగుతా ఉంది, నువ్వు నాతో పాపం చేయాలి, లేకపోతే నిన్ను తీసేస్తాను, లేకపోతే మా భర్త గారికి చెప్పి నిన్ను చెరసాలు వేయించేస్తాను, నిన్ను అవమానపరుస్తా, నిన్ను కొట్టేటట్లు చేస్తా, అవసరమైతే నిన్ను చంపేటట్లు చేస్తా. ఇదంతా నీకు లేకుండా ఉండాలంటే నువ్వేం చేయాలి? నాతో నువ్వు పాపం చేయాలి. నువ్వు నాతో పాపం చేస్తే కూడా నేనేం చేస్తా? నేను అన్ని ఇచ్చేస్తా. నీకేం కావాలంటే అది ఇస్తా. కారు కావాలంటే కారు ఇస్తా, బంగ్లా కావాలంటే బంగ్లా ఇస్తా, డబ్బులు కావాలంటే డబ్బులు ఇస్తా. రకరకాల ప్రేరేపణ చేస్తా ఉంది. ఎంత పరిస్థితుల్లో కూడా యోసేపు ఎలాంటి వాడు ఉన్నాడు తెలుసా? అయ్యో నా బ్రతికేంటి, నా జీవితం ఏంటి, నేను చంపబడతానేమో, బాధపడతానేమో, ఈ మాట ఇంటే సరిపోద్దులే అని పాపం చేయడానికి ఆయన లోబడలేదు. అక్కడ ఒక అద్భుతమైన మాట అన్నాడు, ఎంత ఘోర దుష్కారం చేసి నేను ఎలా బ్రతకాలని పిల్లరా. ఆయన మాట్లాడితే ఆయనలో ఏముంది? దేవుని భయం ఉంది. ఆ దేవుని భయం ఉంది కాబట్టి అతడు రాజు అవ్వగలిగాడు. మా తర్వాత శ్రమలు వచ్చాయనుకున్నది వేరే సంగతి. దేవుని భయం ఉన్నోడు కూడా శ్రమలు వస్తే నేను కాదట్లేదు, శోధన వస్తే నేను కాదట్లేదు, బాధ వస్తే కాదు. అయినా తర్వాత దేవుడు నిన్ను ఒక ఉన్నతమైన వ్యక్తిగా నిలబెడతాడు. అందరూ ఒకసారి ఆమేన్ అంటారు. హల్లెలూయా. దేవుని భయం కలిగినప్పుడు ఒకవేళ నీ శ్రమ వచ్చినా ఆ శ్రమని నిన్నేం చేయు, ఆ శోధన నిన్నేం చేయు. నీ జీవితాన్ని దేవుడు మరలా ఉన్నతమైన స్థానంలో నిలబెడతాడు. అయితే నాకు కలిగి ఉండవలసింది ఏంటంటే ఆయన ఎంత భయంతో కలిగి జీవించాలి. బైబిల్లో ఒక చక్కని మాట ఉంది, నిత్యము భయము కలిగిన వాడు ధన్యుడు. దేవుని పట్ల భయము కలిగిన వాడు ధన్యుడు. కానీ ప్రియులరా, దేవుడి సన్నిధిలో హబక్కుకు వాళ్ళే ప్రియులరా, మనం ఆయన అభిషేకం పొందుకుందాం, ఆయన ఆత్మ కలిగి మనం జీవించుదాం. అలాగే దేవుళ్ళ ప్రియులను మనం భయభక్తులు కలిగి ఉన్నాం. దేవుళ్ళు భయభక్తులు కలిగి ఉంటే గొప్ప ఆశీర్వాదాలు, యోసేపు ఇచ్చిన ఆశీర్వాదాలు దేవుడు మనకు కూడా ఇస్తాడు. దేవుని యొక్క సేవకుడైన యోబుకు ఇచ్చిన ఆశీర్వాదాలు మనకు దేవుడు ఇస్తాడు. కనుక అలాంటి భయం కలిగి మనం కూడా దేవుళ్ళు ఎదుగుదాం. ఈ మాటను దేవుడు దీవించి ఆశీర్వదించిన కాక ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా మోకరించుదాం. ఒక్క నిమిషం దేవుడి సన్నిధిలో ఎవరికి వాళ్ళని పరీక్షించుకున్నాం. ప్రభు సన్నిధిలో ఒక్క నిమిషం ప్రార్థన చేసుకున్నాం, పరీక్షించుకున్నాం. హబక్కుకు వాళ్ళని పరీక్షించుకున్నాం, యెషయా వాళ్ళని పరీక్షించుకున్నాం. దేవుడి యొక్క ప్రవక్తలు అంటూ ఉన్నారు కదా, ఒకప్పుడైతే వాళ్ళు సంఘాన్ని కానీ ఆ ప్రజలను కానీ దూషించిన వాళ్ళుగా ఉన్నారు. ఇతరులను దూషించిన మనస్తత్వం కనబడతా ఉంది. మరి కొంతకాలం అయిపోయిన తర్వాత ఇతరులు కాదు పొరపాటు, నాలో పొరపాటు ఉందయ్యా, నేను బలహీనుడయ్యా, నేను అపవిత్రుడనయ్యా, నేను ప్రభువా నీ కొరకు సరిగా బ్రతకలేని వ్యక్తినయ్యని వాడు తమ్ముడు తాము విమర్శించుకున్నటువంటి ఆత్మజీవి వాళ్ళలో మనం చూస్తాము. అందుకే వాళ్ళు గొప్ప ప్రవక్తలు కాగలిగినారు, గొప్ప సేవ చేయగలిగినారు, దేవుని యొక్క ఆశీర్వాదాలు వాళ్ళు పొందుకోగలిగినారు. కనుక ప్రియులారా, ఈ సమయంలో మనల్ని మనం విమర్శించుకొని ప్రభు యొక్క అభిషేకాన్ని మనం పొందుకుందాం. అంత మాత్రమే కాదు, ఆయనలో భయభక్తులు కలిగి ఉండడానికి
ప్రభువును మనం అడుగుదాం. ప్రభువా, నీలో నేను భయభక్తులు బ్రతకడానికి సహాయం చేయను. నీ యందు భయభక్తులు కలిగిన యోబు వలె నేను దీవించబడాలి. నీ యందు భయభక్తులు కలిగిన యోసేపు వలె నేను దీవించబడాలయ్యా. అలాంటి కృప నాకు ఇవ్వండి నాయనని ప్రభువును అడుగుదాం. ప్రియులారా, ఆత్మతో నింపబడిన జీవితాన్ని మనం ఈ సమయంలో కలిగి ఉన్నాం. ఈ మాట ఎక్కడ దృష్టి ఎత్తుకుపోకుండా నా హృదయంలో ఫలింపు చేయాలి. ఆయన నీ మాట నా హృదయంలో ముద్రించయ్యా. నేను అభిషేకించబడాలి ప్రభువా. నేను పరిశుద్ధమైన వ్యక్తిగా బ్రతకాలయ్యా. నేను ఒక ఘనమైన సాక్షిగా బ్రతకాలయ్యా. నన్ను ఆ రీతిగా బలపరచని ప్రభువును అడుగుదాం. ప్రియులారా, నిండైన మనసుతో అడుగుదాం. పశ్చాత్తాపంతో ప్రభువును అడుగుదాం. ప్రియులారా, దేవుని సన్నిధిలో విరిగిన హృదయంతో ప్రార్థన చేద్దాం. ఆయన ఇచ్చే దేవుని మనం సంపాదించు ప్రార్థన చేస్తున్నాం. ప్రేమగల మా తండ్రి, కృపగల దేవా, నీ బంగారు పాదాలు కొందనాలు స్తోత్రాలు 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 స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ఇంతవరకు మీ సన్నిధి మాకు ఇచ్చారు. వందనాలు. మీరు ఇచ్చినటువంటి మాటలకి స్తోత్రాలు చెల్లిస్తుంది. నిజమైన ఆయన హబక్కకు ఒకప్పుడు ఆయన ప్రజలను అయ్యా ఎదుటి వారిని విమర్శించిన వాడు ఉన్నాడు. ఆ తర్వాత తను తాను విమర్శించుకున్నాడు కనుక ఆయన ఆనందించగలిగాడు. ఆయన ఒకప్పుడు యెషయా కూడా ప్రజలను విమర్శించాడు. అయ్యా ఒక సందర్భం వచ్చినప్పుడు దేవా తను తాను విమర్శించి చేసుకోగలిగాడు. అందుకే గొప్ప ప్రవక్తగా వాడబడ్డాడు. అయ్యా ఈ లోకంలో అయ్యా మీ ఆశీర్వాదాలు మేము పొందుకోవాలంటే మేము ఇతరులను విమర్శించడం కాదు, కానీ మమ్మల్ని మేము విమర్శించుకునే వారుగా మేము ఉండాలయ్యా. అప్పుడే మేము దీవించబడతాము, అప్పుడే మేము ఆశీర్వదించబడతాం తండ్రి. అయ్యా యోబు వలె ప్రభు అయిన తండ్రి ఆశీర్వాదం పొందుతాం. యోసేపు వలె మేము ఆయన అయ్యా దీవించబడతాము తండ్రి. అలాంటి అయ్యా ఆత్మీయమైన మెట్టులోకి నీవు ఎదగడానికి సహాయం చేయి. అట్టి నాయన అయ్యా ఆత్మీయ మెట్టులు నీవు ఎక్కగలడానికి కృప దయచేయు ప్రభు. తండ్రి కృపను అనుగ్రహించండి. ఈ మాటలు ప్రతి హృదయంలో ముద్రించి చేయండి. వాక్యానుసారం నడుచుకుని కృప మాకు ఇవ్వండి. సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందాలని యేసయ్య శక్తిగల పరిశుద్ధ నామమున అడిగి స్తుతించి ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దయచేసి సమయంలో అందరూ లేచి